అనంతారం అనే పల్లెటూర్లో శ్యామల గోవింద్ అనే రైతు దంపతులు ఉన్నారు. మంచి మనసున్నవాళ్లు. సహజంగా భార్యాభర్తల్లో ఎవరో ఒకరు లోకం తీరుపై అయిష్టంగా ఉంటే ఒకరు ప్రేమగా ఉంటారు. కాని ఈ దంపతులిద్దరూ తమ ఊరి పట్ల, తమ ఊరి జనాల పట్ల ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉంటారు. వీళ్లకు పెళ్ళీడుకొచ్చిన కొడుకు సుధాకర్ ఉన్నాడు. పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తుంటే పెళ్ళొద్దని పారిపోతూ ఉంటాడు సుధాకర్. కారణం అడిగితే చెప్పేవాడు కాదు. ఓపిక నశించిన ఆ దంపతులు చివరకు ఒకనాడు కొడుకు స్నేహితుడైన గిరీశాన్ని ఇంట్లో బంధించారు. గిరీశం భయపడుతూ, వాడు పెళ్లి చేసుకోకపోతే నన్నిట్టా బంధించడం ఏంటి పెద్దమ్మా అని అడుగుతాడు. మరేం చేయమంటావు గిరీశం? ఎందుకు పెళ్లి చేసుకోరని కొడుకు అంటున్నాడు, కారణం చెప్పట్లా. కానీ నీకు తెలిసే ఉంటది కదా, ఆయన నువ్వు చెప్పట్లా. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను పెద్దమ్మా, సుధాకర్ ఎందుకు పెళ్లి చేసుకోనని నిర్ణయం తీసుకున్నాడో నాకు కూడా తెలియదు. నన్ను నమ్మండి. నమ్మొద్దు శ్యామల, మానాడు ఖచ్చితంగా కారణం వీడికి చెప్పే ఉంటాడు. నువ్వే ఆలోచించు. మనాడును ఈడు చిన్నప్పటి నుంచి మిత్రులు. మనకు చెప్పని ఎన్నో విషయాలు వీడికి చెప్పేవాడు. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోలేకపోవడానికి గల కారణం కూడా ఖచ్చితంగా చెప్పే ఉంటాడు. అయ్యో పెద్దనాన్న, ఎలా చెప్తే నా బాధ మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు. వాడు నేను చిన్నప్పటి నుంచి మంచి మిత్రులమే, కానీ వాడు అన్ని విషయాలు నాకు చెప్పడు. ఆ విషయం మీకు తెలీదు. ఇలా బంధించినా, కొట్టినా, తిట్టినా నాకైతే కారణం తెలీదు. ఇంక మీ ఇష్టం. నీకు తెలిసిన కారణాన్ని ఎట్టా తెలుసుకోవాలి మాకు బాగా తెలుసు. ఇప్పుడు చూడు కారణం దానికదే ఎలా బయటకొత్తదో అని శ్యామల కిచెన్లోకి వెళ్తుంది. గిరీశం అయోమయంగా చూస్తూ, పెద్దనాన్న, పెద్దమ్మ ఏం తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది అని అడుగుతాడు. అప్పుడు గోవిందానికి గిరీశాన్ని కాసేపు భయపెట్టాలనే ఆలోచన వచ్చింది. అలా అయితే కారణం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అనిపించింది. చెప్పు పెద్దనాన్న, కిచెన్లోకి పెద్దమ్మ ఎందుకు వెళ్ళింది? కారం బాబు, కూరలో వేసుకునే కారం కోసం మీ పెద్దమ్మ వంటగదిలోకి వెళ్ళింది అని చెప్పగానే గిరీశం భయపడుతూ, కారమా? కారం ఎందుకు పెద్దనాన్న అని అడిగాడు. అయ్యో గిరీశం, కారం ఎందుకో కూడా తెలీదా? ఎంత అమాయకుడివి బాబు. ఇప్పుడు మీ పెద్దమ్మ ఆ కారం తీసుకొచ్చి ముందు నీ నోట్లో పోసిద్ది. నువ్వు మంట తట్టుకోలేక మింగేస్తావు. ఇంకేముంది, కడుపులోకి కూడా కారం పోతుంది, మంట పెరుగుద్ది. మంచినీళ్ళు కావాలంటే నువ్వు కారణం చెప్పాలి. ఇంక నీ ఇష్టం అని చెబుతుంటే గిరీశం భయం భయంగా చూస్తూ ఉంటాడు. తనలో తాను, ఈ సుధాకర్ గడి పెళ్లి నా జాబ్కి వచ్చింది. ఇప్పుడెట్టా? కారణం చెప్పాలా వద్దా? చెప్తే ఆడు స్నేహాన్ని కట్ చేస్తాడు. చెప్పకపోతే ఇక్కడ వీళ్ళు కారం పొడి పోసేలా ఉన్నారు. దేవుడా, ఏంటయ్యా పరిస్థితి? ఇప్పుడు నన్నేం చేయమంటావు తండ్రి అని అనుకుంటూ ఉండగా గిరీశంకి ఇష్టమైన స్వీట్స్ తీసుకుని వచ్చింది. వాటిని చూసి గిరీశం మురిసిపోయాడు. అతని నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది. గోవింద్ అది చూసి నవ్వుకున్నాడు. ఇలా చూడు బాబు, నీకు ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను గిరీశం, తిను బాబు. ఇలా కట్టేసి తినమంటే ఎట్టా పెద్దమ్మా? కారణం చెప్తే కట్టిందండి ఇప్పేస్తానుగా. చెప్తాను పెద్దమ్మా. సుధా పెళ్లి చేసుకోపోవడానికి తనకొచ్చే భార్య మిమ్మల్ని అమ్మలా చూసుకోలేదేమోనని భయపడుతున్నాడు. అందుకే పెళ్ళంటే. ఇదే కారణమా గిరీశం? అవును పెద్దనాన్న, ఇదే కారణం. మా స్నేహం మీదొట్టు అని చెప్పగానే గిరీశం తాడి విప్పేశాడు గోవింద్. ఆలస్యం చేయకుండా గిరీశం స్వీట్స్ తింటూ ఉంటాడు. కొడుకు నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడా? కొడుకు ఆలోచనలో తప్పులేదుగా శ్యామల. కొడుకు మరొక విషయం కూడా తెలుసుకోవాలండి. అత్తగారు కోడల్ని కూతురులా చూసుకుంటూ మంచి చెడులు చెప్పాలి. అప్పుడే కోడలు కూడా అత్తగారిని అమ్మలా చూసుకుంటది. సర్లే శ్యామల, నేనెళ్ళి అబ్బాయిని తీసుకొస్తాను. పెళ్లి గురించి మనం మాట్లాడొప్పిద్దాంలే. షాప్ దగ్గరికి వెళ్ళగానే పెళ్లి గురించి చెప్పబాకండి. అక్కడి నుంచి అటే పారిపోతాడు. అమ్మ రమ్మని చెప్పిందని తీసుకురండి అని చెప్పగానే గోవిందు ఇంటి నుంచి బయలుదేరి సుధాకర్ మెయిన్ రోడ్ మీద పెట్టుకున్న పంచర్ షాప్ దగ్గరికి వచ్చాడు. మీరెందుకు వచ్చారు నాన్న? ఉన్న పలంగా నిన్ను మీ అమ్మ తీసుకురమ్మని చెప్పింది. అమ్మకేమైంది నాన్న? ఏమీ కాలేదులే, నిన్ను తీసుకురమ్మని చెప్పింది అంతే. సరే పద నాన్న అని షాప్ క్లోజ్ చేసి తండ్రితో కలిసి ఇంటికొచ్చాడు. గిరీశం స్వీట్స్ తింటూ ఉంటాడు. నిజం తెలుసుకున్నారని అర్థం చేసుకొని, మొత్తం మీద నిజం తెలుసుకున్నారు, చాలా సంతోషం. అలాంటి అమ్మాయి ఉంటే చెప్పమ్మా, నేను పెళ్లి చేసుకుంటాను. ఇట్లా చూడు బాబు, ప్రతి ఆడపిల్లకి తన తల్లి అత్తగారింట్లో బాగుండాలని, అత్తమామలు బాగా చూసుకోవాలని చెప్తారు. కానీ బాబు, అత్తమామలు కూడా తమకింటికొస్తున్న కోడల్ని కూతుర్లా చూసుకోవాలి. అప్పుడే కోడలు కూతురవుద్ది, ఆ ఇల్లు ఆనంద నిలయమవుద్ది అని చెప్పిన తల్లి మాటలో పరమార్థాన్ని అర్థం చేసుకున్నాడు సుధాకర్. నాన్నా,
నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమృతవల్లి ఊరి సంబంధం ఉందేమో తెలుసుకోండి. బాబు సుధాకరు, మీ అమ్మ చెప్పింది అర్థమైందిగా? చాలా బాగా అర్థమైంది నాన్న. నాకొచ్చే భార్యని మీరెలాగూ నాకంటే ఎక్కువ ప్రేమగా, ఎక్కువ ఇష్టంగా, అభిమానంగా చూసుకుంటారని తెలుసు. అప్పుడు నా భార్య కూడా మిమ్మల్ని అంతే ప్రేమగా, అంతే ఇష్టంగా, అంతే అభిమానంగా చూసుకుంటుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా నాన్న. సరే బాబు, నేను అమృతవల్లి సంబంధం గురించి తెలుసుకుంటానులే అని వెళ్ళిపోతాడు. కొడుకు పెళ్లికి ఒప్పుకున్నందుకు శ్యామల సంతోషపడింది. వారం రోజుల్లో అమృతవల్లి గ్రామానికి చెందిన వైదేహితో పెళ్లి జరుగుతుంది. వైదేహి కాపురానికి వచ్చింది. అత్తాకోడళ్ళు కలిసిమెలిసి పనిచేసుకోవడం చూసి సుధాకర్ చాలా మురిసిపోయేవాడు. ఒక రోజున, అత్తయ్య, ఏంటి కోళ్ళ, ఇప్పుడు నాకు ఇంటి పద్ధతులు తెలిసాయి. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థమైంది. రేపటి నుంచి మీరు పొద్దునే లేవద్దు, నేనే లేస్తాను. పేడ తీసుకొచ్చి కల్లాపి చల్లుతాను, ముగ్గులు కూడా పెడతాను. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆక్కోళ్ళ, ఈ ఇంటి పద్ధతులు నీకు అర్థమయ్యాని అంటున్నావు కదా? అవునత్తయ్య, ఇప్పుడు నీకు ఒక చిన్న పరీక్ష పెట్టనా అని శ్యామల చెప్పగానే గోవిందు, సుధాకర్ అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. పెట్టండి అత్తయ్య, నేను పాస్ అవడానికి సిద్ధంగానే ఉన్నాను. 10 అంటే 10 ప్రశ్నలు అడుగుతాను. అన్నిటికీ సరైన సమాధానం చెప్పాలి. అప్పుడే పాస్ అయినట్టు. ఏ ఒక్కటి చెప్పకపోయినా నువ్వు ఫెయిల్ అయినట్టే, సరేనా? సరే అత్తయ్య. ఏ వారం ఇంటి ముందు నేను కల్లాపి చల్లుతాను. మంగళవారం, శుక్రవారం అత్తయ్య అని చెప్పగానే గోవిందు, సుధాకర్ సంతోషపడతారు. అలా శ్యామల ఒకదాని తర్వాత ఒకటి ఓ 10 ప్రశ్నల వరకు అడుగుతుంది. వైదేహి అన్నింటికీ సరిగ్గా సమాధానం చెప్తుంది. శ్యామల కూడా మురిసిపోతుంది. నాకు అర్థమైంది కోళ్ళ, నన్ను మీ అమ్మలా చూసుకుంటున్నావని. మీ అమ్మలా కదత్తయ్య, మీ అమ్మనే. అలా పెరట్లోకి పదండి. పెరట్లోకి ఎందుకే? పేలు చూసి తలకి నూనె రాస్తానత్తయ్య. ఒకసారి మీ నెత్తిని చూసుకోండి, ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇప్పుడు ఎందుకు లేవే, పదండి అత్తయ్య అని అత్తగారు శ్యామలని తీసుకుని కొబ్బరి నూనె డబ్బా పట్టుకుని పెరట్లోకి వస్తుంది వైదేహి. అక్కడ శ్యామలని పీట మీద కూర్చోబెట్టి స్టూల్ మీద తను కూర్చొని అత్తయ్య తలకి ఆయిల్ పెడుతూ ఉంటుంది. అది చూసి గోవిందు, సుధాకర్ చాలా అంటే చాలా సంబరపడతారు. బాబు సుధాకరు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది నాన్న. అత్తయ్యని అమ్మలా చూసుకునే వైదేహి లాంటి భార్య దొరికినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి. నువ్వే కాదు బాబు, మీ అమ్మ కూడా అదృష్టవంతురాలే. వైదేహి లాంటి కాళ్ళు వచ్చిందని మీ అమ్మ కూడా అనుకోలే. లోకం తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. ఈ కాలం ఆడపిల్లలు మాత్రం ఇంట్లో అమ్మా నాన్న చెప్పింది సరిగ్గా ఎనరు. ఇక అత్తయ్య, మామయ్యలు, భర్త చెప్పింది ఎక్కడింటారు చెప్పు? అవునన్న, మీరు చెప్తుంది కూడా నిజమే. ఎక్కడి వరకో ఎందుకు, మన పంచాయతీ ఆఫీస్ పక్కనుండే ఆ నగేష్ జీవితం ఏమైందో మనకు తెలుసు కదా నాన్న. అవును బాబు, నగేష్ తల్లి కోడల్ని ఎంత బాగా చూసుకున్నా ఆ కోడలు అర్థం చేసుకునేది కాదు. పైగా అత్తగాని తిట్టడం, కొట్టడం చేసేది. ఆ బాధ భరించలేక పాపం ఆ పెద్దావిడ. నేను పెళ్లి చేసుకోనని చెప్పటానికి ఇది కూడా ఒక కారణం నాన్న. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని తన సంతోషం కోసం రక్తమాంసాలు పంచిన మిమ్మల్ని చంపుకోలేను కదా. అందరూ అలా ఉండరు బాబు. మన వైదేహింజుడు ఈ కాలం అమ్మాయి అయినా అటు అమ్మా నాన్నల మాటల్ని, ఇటు అత్తమ్మావల మాటల్ని ఎంటుంది. ఏది మంచో ఏది చెడో బాగా ఆలోచన చేసుద్ది. తనకు తోచిన సలహా ఇచ్చుద్ది. ఇలా ఉంటే అందరికీ సంతోషమే కదా బాబు. అవునన్నా, వైదేహి నా భారీగా దొరకటం నిజంగానే నాకైతే అదృష్టం అని మాట్లాడుకుంటూ ఎంతో సంబరపడుతూ ఉంటారు ఆ తండ్రి కొడుకులిద్దరు. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజున అందరికీ ఇష్టమైన వంటలు చేసింది వైదేహి. అందరికీ వడ్డించింది. కడుపు నిండుగా అందరూ తిన్నారు. అలా వైదేహి తన అత్తగారిని తన సొంత తల్లిలా చూసుకుంటూ ఆనందంగా అత్తారింట్లో కాపురం చేసుకుంటూ ఉంటుంది. మొదట్లో పెళ్లి చేసుకోవటానికి సుధాకర్ తడబడినా తన తల్లి చెప్పిన మాటలు విని, నేను కోడల్ని తల్లిలాగా చూసుకుంటే కోడలు కూడా నన్ను తన తల్లిలా చూసుకుంటుంది అని చెప్పిన మాటకి సుధాకర్ పెళ్లి చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే వైదేహి ఆ అత్తారింట్లో అత్తామామల్ని అమ్మా నాన్నల్లా చూసుకోవటం మొదలుపెట్టింది. అలా ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. సింగారంపల్లిలోని పాకలో ఉండే సుధాకర్, వైదేహి అనే పేద దంపతులు ఎకరం పంట పొలాన్ని కౌలు చేస్తూ ఉంటారు. కానీ ఏం లాభం, 2 పూటలా తినలేని దీనస్థితిలో ఉంటుంది వాళ్ల సంపాదన. వాళ్లకి మైథిలి, మోహిత్ అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. కట్టెలు పొయ్యి, 2-3 అతుకుల బట్టలు, కుండలో నీళ్లు, 3 తినే కంచాలు, పాత టంకు పెట్టె, ఒక మంచం, ఇంతకు మించిన ఆస్తిపాస్తులేమీ లేవు వాళ్లకి. ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడికెళ్ళి చదువుకుంటున్న పిల్లలకి వేసవి సెలవులు రావటంతో, అయ్యా, నేను తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళతాం. పోతావు నాన్న, ఎండాకాలం అయిపోయేంత వరకు అక్కడే ఉంటాము.
ఎక్కడికి పోవద్దు బిడ్డ. ఉన్నదో లేదో తిని మన ఇంట్లోనే మనం ఉండాలి. అయ్యా, మనం ఉంటున్న ఇల్లు కాదు, పాక. అదే తల్లి, పాకలోనే ఉండాలని మీ నాయన చెప్తున్నాడు. అది కాదమ్మా, మేమెందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే నువ్వు నాన్న అర్థం చేసుకోవడం లేదు. మాకు అర్థమైంది తల్లి. ఇక్కడ గంజి మెతుకులు దాగుతున్నారు, అక్కడ కారం మెతుకులు తింటారు, అంతే కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం అంటున్నారు. నాన్న, నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ మాకు తెలుసు తల్లి, నువ్వు తమ్ముడు ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటున్నారు. కానీ మిమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించాం. ఎందుకు నాన్న? మాకిష్టం లేదు బిడ్డ. ఏ కాలమైనా మనమంతా ఒకే దగ్గర ఉండాలి. అమ్మమ్మ దగ్గరికి పోతాను, నానమ్మ దగ్గర ఉంటానంటే మాటలు చెప్పద్దు. ఏమైంది నాన్న? ఎప్పుడు నేను తమ్ముడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదా నానమ్మ దగ్గరికి వెళ్తామని చెప్పగానే ఎంతో సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు మాత్రం వద్దని అంత గట్టిగా చెప్తున్నారు. నువ్వు తమ్ముడు కలిసి 2 పూట్ల తిని ఆ 4 మెతుకులు బెత్తడానికి బంధువులు చుట్టాలు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నువ్వు తమ్ముడు ఏడవటం, బాధపడ్డం వద్దు తల్లి. ఈ వేసవి సెలవులే కాదు, ఏ సెలవులొచ్చినా ఎవ్వరూ ఇంటికి పోవద్దు, పోతామని అడగద్దు అని చెబుతున్న తండ్రి బాధని పిల్లలు మైథిలి, మోహిత్ అర్థం చేసుకుంటారు. సర్లే నాన్న, నువ్వు చెప్పినట్టు నేను తమ్ముడు ఎవరింటికి వెళ్ళము. ఈ ఎండాకాలం సెలవుల్లో కొన్ని రోజులు ఇంటి దగ్గర ఆడుకుంటాం, మరి కొన్ని రోజులు పొలం దగ్గర ఆడుకుంటాం, ఇంకొన్ని రోజులు తోటలో ఆడుకుంటాం అని పిల్లలు అర్థం చేసుకుని చెప్తుంటే సుధాకర్, వైదేహి దంపతులకి ఎంతో సంతోషం కలిగింది. ఆ రోజు రాత్రి పచ్చడి మెతుకులతో తిని చాప మీద పడుకున్నారు. ఆ పాకలో ఫ్యాన్ కూడా లేకపోవడంతో పిల్లలకి చాలా వేడిగా ఉంటుంది, నిద్ర పట్టదు. సుధాకర్, వైదేహీలకి మాత్రం పని చేసి అలసిపోవటంతో బాగా నిద్ర పట్టింది. అక్కా తమ్ముడు నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. అక్క, బయట మంచం వేసుకుని పడుకుందాం పదా, ఈ పాకలో వేడిగా ఉంది, నిద్ర రావట్లా. అవును తమ్ముడు, చాలా వేడిగా ఉంది. నాన్నని ఒక ఫ్యాన్ కొనమంటే ఇప్పుడు డబ్బులు లేవు బిడ్డ, ఇంకెప్పుడైనా కొంటానని అంటున్నాడు, కానీ కొనట్లేదు. గట్టిగా మాట్లాడకక్క, అమ్మ నాన్న లేస్తారు, నెమ్మదిగా వెళ్దాం అని పిల్లలు మాట్లాడుకుని బయటకొచ్చారు. వాకిట్లో ఒక పక్కన ఉన్న మంచం కనిపించింది. ఇంట్లో సుధాకర్, వైదేహి పడుకుని ఉండగా వాకిట్లో మంచం వేసుకుని ఏమాత్రం భయపడకుండా మైథిలి, మోహిత్ కబుర్లు చెప్పుకుంటూ చల్లగా ఉన్న వాతావరణంలో హాయిగా పడుకుంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. మరుసటి రోజున సుధాకర్, వైదేహి పొలం పనులకు వెళ్తారు. పాకలో మైథిలి, మోహిత్ చదువుకుంటూ ఉంటారు. అక్క, నాకు లెక్కలు చెప్పాలి నువ్వు. చెప్తాను తమ్ముడు, ముందు నీ కూడికలు తీసివేతలు అని మైథిలి అడుగుతూ ఉండగా మోహిత్ కల్పించుకొని, ఆ 2 మాత్రమే వస్తాయక్క, టీచర్ మాకు 2 వరకే నేర్పింది. సర్లే తమ్ముడు, ఇప్పుడు మనమే ఈ 2 గురించి మాట్లాడుకుంటూ లెక్కలు నేర్చుకుందాం. కూడిక అంటే కలపాలి, కూడికకి గుర్తు ప్లస్, అంటే ఒక అంకెని మరొక అంకెతో కలిపి చెప్పాలి. అంటే 2కి 2 కలిపి చెప్తే 4 అవుతుంది, 3కి 3 కలిపి చెబితే 6 అవుతుంది. ఇది నాకు తెలుసక్క. అయితే నేను కొన్ని అంకెలు రాసిస్తాను, వాటిని నువ్వు కూడిక చేయాలి. సరే అక్క అని అక్కా తమ్ముడు చక్కగా లెక్కలు నేర్చుకుంటూ ఉంటారు. పచ్చని పొలంలో సుధాకర్, వైదేహీలు పనులు చేసుకుంటూ ఉండగా, యావయ్యా, నాకు ఇప్పుడు యాదకొచ్చింది. పొద్దున సదానందం బాబాయ్ గారిని కలిసి వస్తే బాగుండేది. మనం లేని సమయంలో ఇంటికొస్తే పిల్లలు భయపడతారు. అబ్బా వైదేహి, పచ్చని పంట పొలానికి నీళ్లు పెట్టాలనే ఆతురతలో నేను సదానందం బాబు గారిని కలిసే విషయం మర్చిపోయాను. సాయంత్రం వెళ్ళి గలుస్తానులే వైదేహి. ఒకవేళ బాబు గారు ఇంటికి వస్తే పిల్లల ద్వారా పొలం పనికి వెళ్లారని తెలుసుకొని ఆయనే వెళ్ళిపోతాడులే వైదేహి. బావిలో పడిన కొడుకు బతకాలని చేసినప్పు మితితో పెరుగుతూ గొట్టలా మారుతుందో కొండలా పెరుగుతుందనే దిగులు నాకు పట్టుకుందయ్యా. దిగులు పడకలే వైదేహి, పైన దేవుడే ఉన్నాడు. ఈతరాని మన కొడుకు బావిలో పడ్డప్పుడు మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. దేవుడు మనకి సదానందం అయ్యగారు రూపంలో వచ్చి సాయం చేశాడు. సహాయం అని మనం అనుకున్నాం, వ్యాపారం అని బాబుగారు అనుకున్నారు. ఒక విధంగా బాబుగారు మంచోడని చెప్పుకోవాలి వైదేహి. ఆ బాబుగారు అంత మేలు మనకేం చేశాడయ్యా? పెద్ద ఆసుపత్రిలో ఉన్న మన కొడుకు బతకాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన అవసరం తెలుసుకొని ఎక్కువ మిత్తికి ఇవ్వాలని అడగలేదుగా వైదేహి. ముందుగా డబ్బులిచ్చి ఆసుపత్రిలో కట్టమని చెప్పాడు. బాబు ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత మిత్తి గురించి మాట్లాడాడు. అది మర్చిపోయావా నువ్వు? లేదయ్యా, నేను అంతవరకు ఆలోచన చేయలేదు. సర్లే వైదేహి, ఎండ ముదురుతుంది, తొందరగా పని చేసుకుని ఇంటికి పోదాం. ఈ రోజు ఎలాగైనా సదానందం బాబుని గెలిచి మాట్లాడతానులే అని చెప్పి పొలం పని చేస్తూ ఉంటాడు. వైదేహి కూడా ఏమీ మాట్లాడకుండా పొలం పని చేస్తుంటుంది. అప్పుడే సదానందం సుధాకర్ పాక దగ్గరికి వచ్చాడు. కోపంగా, ఒరేయ్ సుధాకర్, బయటకు రా అని అరిచాడు. ఆ పిలుపు విని ఇంట్లో ఉన్న మైథిలి, మోహిత్ భయంతో పరుగున బయటకొచ్చారు. ఏయ్ పిల్లలు,
మీ నాన్న ఎక్కడికెళ్ళాడు అని అడగగానే మైథిలి కొంచెం భయపడుతూ పొలం దగ్గరికి వెళ్ళారు బాబు. పొలం నుంచి ఇంటికొచ్చిన తర్వాత నన్ను కలవమని చెప్పు అని పాకకి తాళం వేస్తాడు. పిల్లలు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోడు. మీ నాన్నకి చెప్పండి, నా డబ్బులిస్తేనే మీ పాక మీకొస్తుంది అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు ఏడుస్తూ వాకిట్లో మంచం వేసుకుని కూర్చుంటారు. కొంత సమయం తర్వాత సుధాకర్, వైదేహి ఇంటికొచ్చారు. పిల్లలు ఎండలో బయట కూర్చోవటం, ఇంటికి తాళం ఉండటం, సదానందం గురించి తెలుసుకుంటారు. మరీ ఇంత పాపమా? పిల్లలున్నారని కనికరం కూడా లేకుండా? సర్లే వైదేహి, పిల్లల్ని తీసుకుని ఏదైనా చెట్టు కింద కూర్చో, నేనెళ్ళి సదానందం బాబుతో మాట్లాడి తాళం తీసుకొస్తాను సరేనయ్యా అని పిల్లల్ని తీసుకుని ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది వైదేహి. ఆ చెట్ల కింద ఉన్న రాళ్ల మీద పిల్లలతో బాధగా కూర్చుంటుంది. సుధాకర్ సదానందం ఇంటికొచ్చాడు. సదానందం అరుగు మీదున్న కుర్చీలో కూర్చున్నాడు. నీ పాకకి తాళం వేస్తేనే తప్ప నా ఇంటికి నీ అడుగు రాదన్న మాట అని కొంచెం కోపంగా అనగానే సుధాకర్ బతిమాలింపుగా, అలా కాదయ్యా, డబ్బులింకా ఎక్కడా సర్దుబాటు కాలేదు, డబ్బులు లేకుండా రావద్దని తమనే అన్నారు కదా బాబు, అందుకే. అయితే ఇప్పుడు చెప్పేది కూడా విను. నాకివ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసి నీ పాక తాళం తీసుకెళ్ళు, వెళ్ళు. అలా కాదు బాబు, ఉన్న పాకకి తాళం వేసుకొచ్చుకుంటే మేమెక్కడ ఉంటాం బాబు, అసలు ఈ ఎండాకాలం, పైగా పిల్లలకి యాసవి సెలవులు, ఈ ఎండకి ఎక్కడ ఉంటారు బాబు, తమరే పెద్ద మనసు చేసుకుని తాళం ఇయ్యండి బాబు. నువ్వెంతలా బ్రతిమిలాన్నా, నువ్వు ఏడ్చినా సరే నీకు తాళం మాత్రం ఇవ్వను. అట్ట అంటే ఎట్టా బాబు, ఇప్పుడు నేను నా పిల్లలు ఎక్కడుండాలి బాబు? ఓ పని చేయండిరా, అందరూ కలిసి కౌలు చేస్తున్న పంట పొలం దగ్గర ఓ గుడిసేసుకొని ఉండండి. అందుకు కూడా మీ యజమాని ఒప్పుకోకపోతే పంట పొలం కింద గొయ్యి దవ్వుకొని ఆ గొయ్యిలో ఉండండి, వెళ్ళు అని కోపగించుకుంటాడు. సుధాకర్ ఎంత బ్రతిమిలాడినా సదానందం పాకతాళాలు ఇవ్వడు. దాంతో సుధాకర్ ఏడ్చుకుంటూ చెట్టు కింద కూర్చున్న భార్యా పిల్లల దగ్గరికి వస్తాడు. సదానందం దగ్గర జరిగిన విషయం అంతా చెప్తాడు. భలే నాన్న, అయితే మనం పంట పొలం కింద ఇల్లు తయారు చేసుకుని ఉందాం. ఎలాగో ఇది వేసవ కాలమే కదా, పైన పంట పొలం ఉండడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది, బాగా నిద్ర పడుతుంది. అవునా అన్న, పంట పొలం కింద రైతు కుటుంబం భలే ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, పంట పొలం దగ్గర పదండి, ఆ పొలం కింద ఇల్లు తయారు చేసుకుని ఉందాం, అప్పుడు మనకి ఎవరి భయం ఉండదు అని భార్యా పిల్లలు చెప్పటంతో సుధాకర్కి కూడా అది నచ్చింది. సరే వైదేహి, మీరు పొలం దగ్గరికి పదండి, నేను పొలం యజమానితో మాట్లాడొస్తాను అని చెబుతూ ఉండగా పొలం యజమాని దుర్గయ్య అప్పుడే అక్కడికి వచ్చాడు. అయ్యా, నేనే మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. విషయం తెలిసింది సుధాకర్, పిల్లలు ఎలా ఉన్నారో ఏమోననే వచ్చాను. మరిప్పుడు ఎక్కడుంటారు, ఎలా తింటారు, ఏంటి మీ బ్రతుక్కి దారి? అయ్యా, తమరు ఒప్పుకుంటే ఆ పచ్చని పంట పొలం కింద ఇల్లు కట్టుకొని ఉంటాం బాబు. ఏంటి, పొలం కింద ఇల్లా? ఎలా ఉంటారు సుధాకర్? తమరు ఒప్పుకోండి బాబు, అంతే, పొలానికి మాకు ఏమీ కాకుండా ఇల్లు తయారు చేసుకుంటాం. సరే సుధాకర్, ఎక్కడున్నా మీరు బాగుండాలి, అదే నాకు కావాలి అని దుర్గయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుధాకర్ కుటుంబం పచ్చని పొలం దగ్గరికి వచ్చి కష్టపడి ఇంటిని తయారు చేసుకుంటారు. కావాల్సిన పాత్రలు సిద్ధం చేసుకుని ఆ రోజు నుంచి పచ్చని పంట పొలం కిందే సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.